నమస్కారం. హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. హిందూ దేశ చరిత్ర, హిందువుల చరిత్ర ఎలా వక్రీకరించబడిందో చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం కూడా హిందూ చరిత్ర ఎలా వక్రీకరించబడిందో మనం తెలుసుకోవట్లేదు. ఈ మధ్యనే మనం తెలంగాణ కోసం పోరాటం చేశాం. అన్ని వర్గాలు, అన్ని కులాలు, సబ్బండ వర్ణాలు కలిసి తెలంగాణను సాధించుకున్నాం. ఇందులో చరిత్ర వక్రీకరణకు కొన్ని శక్తులు ఎలా కృషి చేశాయో చెప్తాను. తెలంగాణ ప్రజలందరికీ తలమానికంగా ఉండేటువంటి బతుకమ్మ పండుగని హిందువుల నుంచి వర్గ విభజన చేయడానికి బహుజన బతుకమ్మ అనే ఒకటి ప్రవేశపెట్టారు. అంటే హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి బహుజనులు ఒకరు, అగ్రవర్ణాలు ఒకరు అనే కుట్ర జరిగింది. అలాగే ముస్లింలు ఈ ఉద్యమంలో నామమాత్రంగా పాల్గొన్న వాళ్ళ పీరీలను తీసుకువచ్చి ఈ ఉద్యమంలో ప్రదర్శన చేసి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు అని చెప్పి ముస్లింలు కాదన్నది ఈ కుహాన మేధావులు, లౌకిక శక్తులు ప్రయత్నం చేశాయి. బహుజన బతుకమ్మ గురించి మాట్లాడినటువంటి వీరు క్రైస్తవ మతములో కూడా దళిత క్రైస్తవులని ఉన్నారు కదా, క్రైస్తవులు జరుపుకునేటువంటి క్రిస్మస్ పండుగను దళిత క్రిస్మస్ అని జరిపించగలుగుతారా? అలాగే ముస్లింలలో కూడా అనేక రకాలు, అనేక వర్గాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళను వర్గ విభజన చేయగలరా? దూదేకులకి సంబంధించి రంజాన్ పండుగ అని చెప్పి, ఫకీర్లకు సంబంధించి రంజాన్ పండుగనో బక్రీద్ పండుగనో అని అలా మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళు తగిన శిక్ష అక్కడే విధిస్తారు. అసలు నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్ర నటించే జాతి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక హిందూ ధర్మం మాత్రమే. ఒకసారి ఆలోచించండి. ఇన్ని కుట్రలను అర్థం చేసుకోకుండా ఇంకా ఇలాగే మొద్దు నిద్రలో ఉంటే రేపు మన భవిష్యత్తు తరాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోండి. నా ఈ వాదనతో మీరు ఏకీభవించినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. నా యొక్క వాదనతో మీరు మద్దతు ఇచ్చినట్టయితే కామెంట్ చేయండి. నా యొక్క ఈ అభిప్రాయాల్ని 10 మందికి చేర్చాలనుకుంటే షేర్ చేయండి. మొత్తం మీద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.